శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి జాతకులకి గోల్డెన్ టైం మొదలైంది. మార్చి 7, 8, 9, 10 తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారుతుంది. రాజుగం పట్టబోతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చిపోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహాలే లేవండి. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం బాగోలేదు, ఏ పని చేసినా కూడా మాకు కలుసుబాటు అనేది లేదని ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి మీకు. మా టైం అసలు ఏమాత్రం కూడా బాగోదని చెప్పి చాలాసార్లు మీలో మీరు కుమిలిపోయినట్టు సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి మీకు గోల్డెన్ టైం అనేది ఇంకా మొదలైందని చెప్పుకోవచ్చండి. ఇక మీకు అన్ని విధాలుగా కలుసుబాటు అనేది ఉండబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరి నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోతూ ఉన్నారో, ఇంకా కొంతమంది శత్రువులు పని కట్టుకోనల్లా మీ మీద ఎన్నో రకాల వంటి కుట్రలు పన్ని దాని తాలూకా ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి మీ మీద, మీ కుటుంబం మీద జరుగుతూ వస్తున్నాయి. వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో మధ్యలో చెప్తాము, వినండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగదేవతాయ నమః అని చిన్న కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది. ఇక ఆ నాగదేవతలు ఎవరు? అసలు ఆ నాగదేవతలు ఏ సమయంలో మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు? వారిని అసలు మీరు ఎలా గుర్తించాలా? లేదా వారిని పట్టించుకోకుండా మీరు చేసి కొన్ని పొరపాట్ల వల్ల కూడా ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మీ మీద కలగాలి అంటే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వలనే, మీ యొక్క అదృష్టం వలనే, మీ యొక్క కలుసుబాటు వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాలుగా, అంటే ఇప్పుడేంటంటే నాగదేవతలను మిమ్మల్ని చాలా విధాలుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. కాకపోతే మీరేంటంటే తెలియక చేసి కొన్ని పొరపాట్లు అనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది అని చెప్పుకోవాలి. వాళ్ళకు గనక ఆగ్రహానికి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఇక మీరు సమస్యలు అనేవి ఇప్పుడు పడేదానికంటే డబల్ అవుతాయని చెప్పుకోవచ్చండి. అసలు మీరు చేసే పొరపాటు ఏంటి? నాగదేవతలు మీరు ఎలా శాంతింప చేయాలి? ఏం చేయాలి? ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా మీకు వివరంగా అర్థమవుతాయి. ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క మంచి కోసం ఎంతో అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహాల మేరకు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాత్రం మార్చేస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తామండి. అవి గనక మీరు పాటిస్తే చాలు, అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం, ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతాయి. తరతరాల కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యం మీ సొంతమవుతాయండి. అంటే ఒక్కసారి కోట్లు కోట్లు వచ్చి పడతాయని చెప్పేసి ఇక్కడ మన ఉద్దేశం కాదండి. దైవ అనుగ్రహం అనేది మన మీద ఉంటే మనం జీవితంలో మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్, చేసే పనిలో కలుసుబాటు, నష్టాలు లేకుండా ఉండడం. కొంతమంది శత్రువులు పని కట్టుకొని మన మీద చేసే కొన్ని కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తిప్పి కొట్టడానికి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు వెతుకబోతున్న ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో అనేది ఒక సమాధానం మీకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏమాత్రం పూర్తిగా వినండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వృషభ రాశి, రాశి చక్రంలోనే రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు, మొత్తం 9 పాదాలు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి అనగానే ఈ రాశి వారికి ఓపిక కలిగి ఉంటారండి. వీరు స్థిరత్వం, ఆచరాత్మకంగా ఆలోచిస్తారు. ప్రేమ, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా ఏంటంటే ఈ రాశి వారికి ఏ పనైనా సరే ఓపికతో ప్రణాళికబద్ధంగా చేస్తారండి. చాలా నమ్మకస్తులు.
అలానే కాకుండా సమతుల్యంగా న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు సహజంగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా కోరుకుని ఉంటారు. సుఖ సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ వృషభ రాశి వారు ఎదుర్కొన్నటువంటి కొన్ని కష్టాలు అనేవి ఇన్ని అన్ని కావు. ముఖ్యంగా అండి, వీరికి మానసిక ప్రశాంతత కరువయింది. ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురవుతూ వచ్చాయి. వీళ్ళు ఎవరినైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అవమానాలు, నిందలు పడవలసిన పరిస్థితి ఎదురైంది. ఆర్థికంగా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడం, లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం, ఇవన్నీ వీళ్ళ మానసికంగా ఎంతో నరక వేదన అనుభవిస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పడ్డారు, ఎన్నో కష్టాలు భరించారు. ఆర్థిక ప్రతి దాన్ని కూడా ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయం రాక ఎన్నో విధాలుగా నలిగిపోయారు. అయితే ఇక నుంచి మీ కన్నీటికి ఇప్పటితో పరిష్కారం అనేది దొరికిందండి. ఈ వృషభ రాశి వారి జీవితంలో మీరు కూడా ఊహించని ఒక అద్భుతం అనేది మొదలవుతుంది. మీ జీవితం అనేది, మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదే నిజమండి. ఈ నాగదేవతల మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారా, లేకపోతే ఏ సమయంలో వస్తున్నారా, ఏ సమయంలో బయటికి వెళుతున్నారు, మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు, ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కూడా. నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటేనే అది మీ యొక్క పూర్వజన్మ పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని ఒక్క మాట, పల్లెత్తు మాట అనలేదు. అలానే దైవాన్ని కూడా వెనకేయలేదండి. అంటే బాధలు వస్తున్నాయి కదా, దేవుడు లేడు, దేవుడికి ఎన్ని పూజలు చేసుకున్నా కూడా మన తలరాతలు ఏవి కూడా మారట్లేదు అని చెప్పేసి కొంతమంది దైవాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాటు అనేది కూడా చేయడం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టట్లేదు. దైవ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ నాగదేవతల కృప యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే చాలా వరకు కూడా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ వెంటే ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. గొడ్డలతో పోవాల్సింది దాన్ని గోటుతోనే పోగొడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే ఇప్పుడు మీరు ఈ మాత్రమైనా ఉన్నారు అని. అంటే ఆ నాగదేవతల యొక్క అనుగ్రహమేనండి. వాళ్ళు మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మీ శత్రులు గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారు. అంటే మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులండి, వారు మీకు శత్రువులుగా తయారవుతున్నారు. అంటే మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులైనా కావచ్చండి. మీ రక్త సంబంధికులలోనూ ఉన్నారు. మీకు తెలియట్లేదు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో, బంధువులలో ఇలా ఎవరో ఒకరైనా సరే వాళ్ళు మీకు ఏంటంటే మీ మంచిగా నటిస్తూ ఆ వ్యక్తులు మీకు మీ పేరును చెడగొడుతూ ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు ఎవరో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చండి. మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాల కుట్రలు, కుతంత్రాలనేవి మీ కుటుంబం మీద చేస్తూ వచ్చారు. పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలనేవి చేస్తున్నారండి. ఎలాగైనా సరే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణాలు కట్టుకొని కూర్చొని ఉన్నారు. చాలా రకాలుగా మిమ్మల్ని వస్తున్నటువంటి కొన్ని సమస్యలకు కారణం ఏంటంటే వాళ్ళే అనుకోవచ్చు. మీ సమస్యకు కారణం కొంత విధిరాత అయితే, కొంత శత్రువులు మీ వెనకాల తవ్వేటువంటి గోతులే. కానీ ఆ శత్రువులు గుండెల్లో కూడా, అంటే మీకు గుండెల్లో వణుకు పుట్టించి మీకు ఎన్నో విధాలుగా నిద్రలు లేకుండా చేయాలని వారు కూర్చుంటే కనుక ఈ నాగదేవతలు మాత్రం వారి చేసే ప్రయోగాలు వారికి తిప్పికొట్టేలాగా వారు నిద్ర లేకుండా చేస్తున్నారు. మీరు వారికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు. కానీ మీరు గమనించలేకపోతున్నారు. కానీ మీరు పట్టించుకోవట్లేదండి. మీకు తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. కొన్ని పొరపాట్లనేవి చేస్తూ వచ్చారు. ఆ పనులు ఏంటి అనేది కూడా ఆ నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నారు కూడా మీరు. వాళ్ళేంటంటే మిమ్మల్ని కాపాడుకుంటున్నారు కూడా. కొన్ని సార్లు కాపాడలేకపోతున్నారు. మీరు చేసే పనుల వల్ల, పొరపాట్ల వల్ల అది మీ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశంగా మారి వాళ్ళు మళ్ళీ మీ మీద దాడి చేయడానికి కూడా, మీకు సమస్యలు తెప్పించడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి
మీరు చేసే పనులలో మార్పులు అనేవి చేసుకోవాలి కొన్ని. ఇప్పుడు మనం చెప్పుకోవే ఈ పరిహారాలు మీకు తప్పక పాటించండి. ఇవి జ్యోతిష్య నిపుణుల దగ్గర ఎంతో సమాచారం అనేది మేము సేకరించి ఈ పరిహారం అనేది మీ ముందుకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ పరిహారాలు మీరు ఆచరించడం మీకు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురవుతారు. ఆ నాగదేవతల గురించి మీరు తెలుసుకుంటే మీ ఒళ్ళు గగ్గులు పుట్టిస్తుందండి. అంటే అవి అదృశ్య రూపంలో ఉండే అదృష్టమైన నాగశక్తులు మీ ఇంట్లో ఉన్నాయి. ఇన్నాళ్ళుగా మీ శత్రువులు మీ మీద ప్రయోగించేటువంటి చేతబడులు, తాత్విక ప్రయోగాలు ఆ నాగదేవతలే అడ్డుకుని వాటిని మీ ఇంటి గడప కూడా దాటకుండా చుట్టుముట్టేసాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల మీకు అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇలా అందరికీ కూడా జరగదు. అందరి మీద వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అది కూడా అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాసిపెట్టి ఉండాలి. కానీ మీకు ఒకే ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది విడిపోతుంది. అంటే మీరు ఆ కోరిక అనేది కనుక తెలుసుకొని తీర్చకపోతే మాత్రం మనకి బంగారపు గుడ్డు పెట్టేటటువంటి బాతును మన చేతులారా మనమే చంపుకొని తిన్నట్టు అవుతుంది. ఆ బంగారపు గుడ్డు పెట్టే బాతును విలువ తెలుసుకొని దాన్ని అలాగే విడిచిపెడితే అది చక్కగా రోజుకొక గుడ్డు పెడుతుంది. దానివల్ల సంతోషంగా ఉండగలుగుతాం. కానీ దాని విలువ తెలియకపోతే ఏం జరుగుతుంది? తర్వాత ఎంత నెత్తి నోరు బాదుకున్నా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చెప్పని అతి రహస్యాలు ఇప్పుడు మీరు కోటీశ్వరులయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది మీ జీవితంలో అతి పెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జలసాలను దర్జాలను చూసి ఈ ప్రపంచమే ముక్కుమని వేలు వేసుకుంటుంది. ఏంటంటే ఇన్నాళ్ళుగా మీరు ఎన్నో బాధలు పడ్డారండి. ఎవరికి చెప్పుకోలేని కొన్ని అంటే ఎవరికైనా చెప్పుకుంటే చులకనగా చూస్తారేమో అని మీలో మీరు ఎవరికో చెప్పుకోలేక ఎన్నో బాధలను దిగమింగి మీలో మీరు నిద్రలేని రోజులు చాలా ఉన్నాయి. అలానే మీ మీద ఎంతోమంది వెయిట్ చేసేవాళ్ళు ఇంకా వెయిట్ చేయలేగా ఈ రోజులు మీకు రాబోతున్నాయండి. అంత అద్భుతమైనటువంటి విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. మీ గ్రహగతులను విశేషించి మరి ఈ సమాచారం మీకు అందజేయడం అనేది జరుగుతుంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లేనండి. అవునండి. ఇప్పుడు ఈ విషయం అనేది మీరు తెలుసుకొని సమయం అనేది వచ్చేసింది. మీరు తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇలా జరుగుతూ వచ్చాయి. అంటే మీకు తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పు తప్పేనండి. అది ఏ రూపంలో అయినా సరే ఏంటంటే అనేది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది కూడా. ఆ పాపం వల్ల అంటే తెలిసి నిప్పు పట్టుకున్నా, తెలియక నిప్పు పట్టుకున్నా కాలుతుంది కదండి. అలాగే మీరు కావాలని ఈ పాపం చేయకపోయినా పాపం అయితే మీ వల్లే జరిగింది. దానివల్ల మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా అది చేజారిపోతుంది. అయితే దీని గురించి మీరు కంగారు పడే అవసరం లేదండి. ఎందుకంటే దాని గురించి మీరు భయపడే మార్గాన్ని కూడా ఇక్కడ మేము చెప్తామండి. అలాగే మీ శత్రువులు మీ మీద ఎన్నో రకాల భయంకరమైన కుట్రలు కూడా పన్నారు. వాటి నుంచి మీరు చక్కగా ఆ నాగదేవతను మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి వాటిని మీరు దూరం చేసుకోవద్దు. మీ ఇంట్లో ఈ రోజున ఏ మాత్రమైనా కొంచెం ప్రశాంతమైన సంతోషమైన సమయాన్ని గడుపుతున్నారు అంటే కూడా దీనికి కారణం ఆ తల్లి పెట్టినట్టు భిక్షే. ఆ తల్లిని ఇంకా మీరు తెలియక ఇబ్బంది పెడితే ఆ కాస్త ఉన్న సంతోషం అనేది దూరం అవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళండి, ఆర్థిక సమస్యలు, అప్పులు బాధలు, ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు, శత్రువుల సమస్యలు, ఇలా ఎన్నో రకాల బాధలు మౌనంగా భరించారు. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ప్రతిఫలంగా ఆ నాగదేవతలు ఆ కష్టాలన్నిటినీ కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలను అందించబోతున్నారు. ఇక మీ నుదుట రాతను మార్చబోయే రోజులు మీ దగ్గరలోనే ఉన్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందబోతుంది. గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇన్నాళ్ళు మీ కాళ్ళ దగ్గర వచ్చేటువంటి రోజులు రాబోతున్నాయి. మీ దగ్గరలో ఉన్నాయండి. ఇక ఆ బ్రహ్మదేవుడు మీ నుదుటి రాతను ఈ అదృష్టాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. విజయాలు మీ మెడలో పడే సమయం దగ్గరలో వచ్చింది. దేనికైనా సరే ఎవరికైనా సరే ఓపిక ఉంటుందో ఆ భగవంతుడు వారికి అన్నీ ఇస్తాడు. భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎదుటివారు కూడా ఈర్ష్యపడే అంతగా మనకి ఇస్తాడు. ఆ వచ్చే 7 జన్మల వరకు గడిచిపోయే శుభవార్తలు ఆ యొక్క ఐశ్వర్యం కూడా ఆ భగవంతుడు మనకి ఇస్తాడండి. అయితే ఆ అదృష్టంతో పాటు మనకు కొన్ని చేదు నిజాలు అనేవి కూడా బయటపడుతుంది. వృషభ రాశి వారి జీవితంలో ముగ్గురు పెద్ద దోహులు అనేవాళ్ళు తయారవుతున్నారు. అది మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటారండి. మీరు బాగున్నా బాలేకపోయినా ఒక నరదిష్టి మాత్రం మీకు భయంకరంగా ఉంది. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే. అంటే అది బయట వాళ్ళు, ఇళ్ళల్లో వాళ్ళ అనే విషయంకు వస్తే వాళ్ళు మీకు బాగా దగ్గర వాళ్ళండి.
పూర్తిగా బయట వాళ్ళైతే కాదు. మీరు బాగా నమ్మిన వాళ్ళే. వీళ్ళేంటంటే పైకి చాలా మంచిగా నటిస్తారు. మీ యొక్క మంచి కోసం మీ యొక్క ప్రతి మాట కూడా మీ యొక్క బాగు కోరుకునే వాళ్ళులాగా మీ ముందులా చాలా వినయంగా, విధేయతగా, చాలా పద్ధతిగా నటించి చాలా మంచిగా మాట్లాడి, మీకోసమే వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టపోతున్నట్టుగా మీ ఎదురుగా నటించి, వాళ్ళు మీ ఎదురుగా వాళ్ళ నటన ఎలా ఉంటుందంటే, ఇంత మంచి వాళ్ళ అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో మీరు కోల్పోతున్నారు. కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం నిజంగా మీకు తెలిస్తే, మీరు ఆశ్చర్యపోవడం తప్పదండి. వాళ్ళు మిమ్మల్ని ఎంత సర్వనాశనం చేయాలని చూస్తున్నారంటే, అది మాటలో చెప్పలేనిది. మీ ఆస్తి మీద కన్నేసి, మీ యొక్క కష్టార్జితం మీద కన్నేసి, మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండకుండా చేసి, వారికి కుదిరినంత వరకి, చేతనంత వరకు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. నలుగురిలో మీ గురించి అంటే మీ ఎదురుగానే మంచిగా మీ గురించి మాట్లాడుతున్నారు కానీ, మీరు పక్కన వెళ్ళగానే మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని అవమానించి మీరు చెయ్యని తప్పులను కూడా మీరు చేశారని చెప్పి మీ మీద ఎన్నో రకాల నిందలు మోస్తూ మిమ్మల్ని నలుగురిలో ఎంత చెడ్డవాళ్ళుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎంతవరకు మీ మీద జనంలో చెడ్డవాళ్ళని మీరు మంచివాళ్ళు కాదు అనే ముద్ర వేస్తున్నారు. అసలు వాళ్ళు మీ ఉప్పు తిని మీకు ఇంత వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి మీరు చేసిన అన్యాయం ఏమీ లేదు, కానీ మీకు చేతనంత వరకు మీరు సహాయమే చేస్తున్నారండి. ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర రూపాయి లేనప్పుడు కూడా మీరు వాళ్ళకి కడుపు నిండుగా ఏదో ఒక మీ చేతనంత వరకు వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తున్నారండి. కానీ వాళ్ళు మీ వెనకాల మిమ్మల్ని ఎన్నిపోటు పొడుస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు ముఖ్యంగా. మీలాగా వాళ్ళు ఎందుకు ఉండలేరు అంటే, మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చండి, ప్రేమ అనురాగాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, సాంప్రదాయాలు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా వారికి లేవు. అవన్నీ లేకపోయేసరికి అది ప్రతిదీ వాళ్ళకి మీలో ఉండే చిన్న సామాన్యమైన విషయం కూడా వారికి అది చాలా గొప్పగా కనిపించి, వాళ్ళల్లో తెలియకుండా అసూయ, కుట్రలు, కుతంత్రాలు పుట్టిస్తుంది. అది ప్రతిదీ కూడా వాళ్ళేంటంటే మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాన్ని కూడా వాళ్ళు పెద్దదిలాగా చూసి వాళ్ళ మీద ఒక పగ ప్రతీకారంలా పెంచుకొని మీకు ఆ నవ్వులు, ఆనందాలు, ఆ సంతోషాలు అనేవి లేకుండా చేయాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మన వాళ్ళే కదా అనే ఆలోచన మీలో ఉండకూడదు. మీరు దూరంగా పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు దూరంగా పెట్టాలండి. సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మీరు వారితో సంబంధాలు తెంచుకోగలుగుతారో అప్పుడు ఇక మీకు వచ్చి అదృష్టం ఆపడం ఎవరి తలం కూడా కాదు. ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అంటే ఎస్, ఏ, టి, ఎం అనేటువంటి అక్షరాలు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అవమానించడం చెప్పటం లేదు మేమండి ఇక్కడ. వాళ్ళు ఎక్కువగా ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే మీ మీద కాస్త విధిగా ఉన్నా కూడా, అంటే కొన్ని సందర్భాలలో ప్రేమను నటిస్తూ లేకపోతే మీతో మంచితనంగా మాట్లాడుతూ మీ మనసును నొప్పించినట్టు ఇలా కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఎదుటి మనిషి ప్రవర్తన బట్టి మనకు అవగాహన అనేది రావాలండి ఈ రోజుల్లో. ఇప్పుడు మనం చెప్పిన అక్షరాల్లో వాళ్ళ గురించి మాత్రం మీరు చాలా దూరంగా పెట్టేస్తే, ఎందుకంటే వారు మామూలు వ్యక్తులైతే కాదండి. గుంట నక్కలంట వాళ్ళనమాట. ఏముందని చెప్పేసి మీరు ఇంకా వాళ్ళని నమ్మితే మాత్రం మీరు తవ్వుకున్న కొద్దిలో మీరే పడతారు. ఎందుకంటే మీ యొక్క అదృష్టం అంటే నాగదేవతల యొక్క ఈ యొక్క అక్షరాలు ఉన్నటువంటి ఆ పేర్లతో జాగ్రత్తగా ఉండమని ఇలా ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళైతే కాదు. పూర్తిగా వాళ్ళతో సంబంధం తెంచుకోకండి. అదే మీకు బాగా తెలిసిన వాళ్ళనుకోండి, ఏదైనా సరే ఎంతవరకు ఉండాలి, మనం ఎవరితో ఎన్ని విషయాలు చెప్పుకోవాలి అంతవరకే ఉండండి. మీ యొక్క రహస్యాలు కావచ్చు, ఇలాంటివి ఏవి వారితో పంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మవద్దు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు. మీ అతి మంచితనం అనేది కొంచెం తగ్గించుకోండి. ఇక వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి మేము చెప్పి ఈ చిన్న పరిహారాలు పాటించండి. శుక్రగ్రహం అంటే అదృష్టానికి సంకేతం. ప్రేమ అదృష్టం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఐశ్వర్యం, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా
శుభ సంకేతాలే మీకు అందించేటువంటి గ్రహము ఈ యొక్క శుక్రగ్రహం గనక దెబ్బతింటే మీ రిలేషన్ అది పాడవుతుంది. కాబట్టి శుక్రుడి ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఈ చిన్న పరిహారాలనేవి తప్పక పాటించండి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే మీరండి మీ చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. అంటే వాచ్ అంటారు కదండీ! అది మీరు చేతికి ధరించడం మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. మీరు మీ యొక్క చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం ధరించడం వల్ల, ఇలా మొదలుపెట్టడం వల్ల టైం అనేది మనకి జీవితంలో చెడు టయాన్ని తొలగించి మనకు మంచి సమయాన్ని తీసుకురావడానికి ఈ గడియారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలానికి శుక్రగ్రహానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ గడియారాన్ని ఒక వాచ్‌ని తెచ్చుకొని మీ చేతికి పెట్టుకుంటారో అప్పటి నుంచి మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆ వాచ్ అనేది ప్రతిరోజు కూడా మీరు మీ చేతికి తప్పకుండా ధరించండి. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా పని మీద బయటకి వెళ్ళేటప్పుడైనా సరే అండి. ఇలా ప్రతిసారి కూడా కుదిరినంత వరకు ఎక్కువ సమయం ఆ వాచ్‌ని మీ చేతికి ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి. అలా మీరు అంటే ఒక వాచ్ అనేది చాలా ఉంచుకోవడం వల్ల మీకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు మంచి సమయం అనేది కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా వరకు కూడా ఈ విషయాలు సమాచారం తెలుసుకున్న తర్వాతే మీకు ఈ మంచి విషయం మీకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని వృషభ రాశి వారు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. ధనం 4 దిక్కుల నుంచి దూసుకొని వస్తుంది. ఇక ఆ తర్వాత అండి పర్ఫ్యూమ్ అండి. అత్తరు, సెంట్ బాటిల్ ఇలాంటివి ఉంటాయి కదండీ! అలాగే ఒక లైట్ పర్ఫ్యూమ్ అనేది మరి ఎక్కువగా సువాసన వచ్చేది కాకుండా మంచిగా ఒక కమ్మటి సువాసన వచ్చేటువంటి ఒక మంచి లైట్ పర్ఫ్యూమ్‌ను మీరు వాడుకుంటూ ఉండండి. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, మీ ఉద్యోగ వ్యాపార స్థలం దగ్గర కానివ్వండి, ఇలా మీరు స్నానం చేసిన తర్వాత మీ ధరించే బట్టలకు వేసుకున్న తర్వాత కాస్త లైట్ పర్ఫ్యూమ్‌ని మీరు బట్టలకు అలా కొట్టుకోవడం వల్ల ఎందుకంటే ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితులవుతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అనుకున్న పని విజయవంతం అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళిన పనిని ఖచ్చితంగా మీరు ఆ పనిలో విజయం తథ్యమండి. వెళ్ళేటప్పుడు కూడా మీ దగ్గర నుంచి మంచిగా వెదజల్లే ఆ సువాసన ఏంటంటే ఎదుటివారిలో కూడా ఉన్నటువంటి నెగెటివ్ అనేది కూడా తొలగించి అది మీకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఈ పర్ఫ్యూమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీరు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు. చేజారిపోయిన అవకాశాలు కూడా మళ్ళీ మీ చేతికి అందుతాయి. కాబట్టి లైట్ పర్ఫ్యూమ్‌ని కూడా మీరు తప్పకుండా స్నానం చేసుకొని మీరు వేసుకునే బట్టలకు ఇంట్లోనైనా మీరు వాడుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా తప్పనిసరిగా మీరు పని మీద వెళ్ళేటప్పుడు ఈ పర్ఫ్యూమ్ మాత్రం వాడుకోండి. ఇక ఆ తర్వాత తప్పకుండా ఒక తెల్లని కర్చీపును మీరు మీ యొక్క జేబులో ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. తెలుపు అంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది. చాలా ఇష్టమైనది కూడా లక్ష్మీదేవికి తెలుపు రంగు అంటేనే ఎంతో ఇష్టమండి. తెలుపు అంటే ఒక మనశ్శాంతి, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా తప్పకుండా ఒక తెల్లటి కర్చీపును అంటే తెల్లటి రోమాలు మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీరు లక్ష్మీదేవికి స్వయంగా మీ దగ్గర ఉంచుకున్నట్టే అవుతుందండి. మీకు బాగా కలిసి వస్తుంది. నెగెటివ్‌ని పూర్తిగా దూరం చేస్తుంది. ఒక మంచి పాజిటివ్‌ని మీకు అందజేస్తుంది. కాబట్టి ఇలా చేయడం ద్వారా ఇక తర్వాత వచ్చేటట్టయితే వృషభ రాశి వారు మీ బొటనవేలు ఉంటుంది కదండీ! ఆ బొటనవేలు బాగా రుద్దండి. మీ బొటనవేలు ఉంటుంది కదండీ! బొటనవేలు కింద భాగంలో శుక్రగ్రహం ఉంటుంది. అక్కడ రుద్దినట్లయితే వేడి పుడుతుంది. అలా మీ శుక్రగ్రహం అనేది యాక్టివ్ అవ్వడం వల్ల మీకు ఆరోగ్యం అనేది చాలా వరకు ఏదైనా ఉన్నా కూడా మెరుగుపడుతుంది. మీ యొక్క గ్లామర్ అనేది కూడా అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు. కొంతమందికి తెలీదండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే కొంచెం మీ యొక్క గ్రామర్ కాస్త అటు ఇటుగా ఉంటుంది. అందంగా ఉండాలని చెప్పేసి ఏ వయసు వారికైనా సరే, ఆడవారికైనా సరే, మగవారైనా ఎప్పుడు బాగుండాలని, అందంగా ఉండాలని, నలుగురిలో చాలా చక్కగా మేము కనిపించాలని చెప్పేసి ప్రతి మనిషి కూడా మనసులో ఒక కోరిక అనేది ఉంటుంది. అయితే మీ యొక్క పరిస్థితుల వల్ల, ఈ టెన్షన్స్ వల్ల, మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, ఈ యొక్క ఆలోచన వల్ల మీకు అందం చాలా వరకు దెబ్బతింది. కాబట్టి మీ యొక్క ఆ పాత గ్రామర్ ఏదైతే ఉందో అది మీకు తిరిగి రావడానికి మీ బొటనవేలు కింద భాగాన్ని గనక రుద్దినట్లయితే అక్కడ బాగా వేడి పుడుతుంది. దానివల్ల శుక్రగ్రహం యాక్టివ్ అవుతుంది. దానివల్ల మీకు పోయిన అందం, పోయిన గ్రామర్ అని మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మీద పడుతుంది. అలాగే వృషభ రాశి వారు ఈ చిన్న పని కూడా చేయాలి. శుక్రుడు దృష్టి ఇంకా మీకు బాగా పెరగాలి అంటే ఇతరులను మీరు పొరపాటును కూడా దూషించడం, తక్కువగా మాట్లాడడం, పొరపాటును కూడా మీరు మాటల రూపంలో ఎదుటి మనిషిని మనం బాధ పెట్టకూడదు.
మీ చేతుల వల్ల కానీ ఎదుటివారికి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకోండి. మీ వల్ల ఎవరైనా కన్నీరు కార్చినా, వారి యొక్క మనస్సు బాధపడినా అంటే వాళ్ళ యొక్క మాటల వల్ల మీ మనసు బాధపడితే మీకు ఎలా ఉంటుందో, అలాగే మీ వల్ల కూడా ఎదుటివారు అనేది బాధపడకుండా చూసుకోవడం అనేది కూడా మన కర్తవ్యం అండి. అలా బాధిస్తే మాత్రం కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయండి. శుక్రగ్రహం దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా మీరు ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. ఈ చిన్న పరిహారాలు కూడా వీటిని మీరు పాటించినట్లయితే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చిన్న చిన్న పరిహారాలే కానీ వీటిని మనం నిలబెట్టుకొని వీటిని పాటించడం వల్ల గొప్పగా అంటే మనం మంచి స్థితిలోకి రావచ్చు. మనసులో మనం అనుకుంటూ ఉంటామండి. ఇప్పుడు వినగానే ఈసారి నేను మంచిగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మేము ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ రూపాయి ఖర్చు లేనివి కదా అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఆ తర్వాత క్షణంలో మళ్ళీ మర్చిపోయి అనేది చేజారిపోతుంది. అలా కాకుండా మనసును మనం నిర్ణయించుకొని ఎప్పుడు కూడా వాటిని పాటించగలాలి. అప్పుడే మన జీవితం అనేది అద్భుతంగా బంగారు బాటగా అవుతుంది. అలాగే ముఖ్యంగానే చివరిగా ఈ పరిహారం కూడా తప్పకుండా పాటించండి. మీరు ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక మట్టి పాత్రను తీసుకోండి. అందులో ఒక ఎర్రటి వస్త్రం ఏదైనా కర్చీఫ్ కావచ్చు, ఎర్రటి రవిక కావచ్చు, లేదా ఎర్రటి చిన్న ముక్కను కట్ చేసుకొని తీసుకొని దాంట్లో ఒక వెండి నాణ్యాన్ని మూటలాగా కట్టండి. దానిపై గోధుమలు లేదా బెల్లం పొడి ఈ పాత్రను మీ ఇంట్లో వాయువు మూలాన ఉంచండి. లక్ష్మీ పూజలు చేసుకోండి. అలాగే కనకదార సూత్రాన్ని కూడా మీరు నిత్యం చదువుకోండి. ఇలా చేయటం వలన మీకు ధనపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి శుక్రగ్రహం అనేది మీ జాతకంలో బలోపేతం, మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకొని వస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఆదేశంతో మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది. మీకు తలరాతలే మారుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా మీరు తప్పకుండా పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదండి. అలాగే నాగదేవతలు కూడా మీ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అంటే మీ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, మీరు నెలసరి సమయంలో కొంచెం రోజువారీ పనులు దూరంగా ఉండండి. ఆ సమయంలో పూజ అనేది చేయకూడదండి. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి ఇంటిని వాటిని శుద్ధి చేసుకోవడం ఇలాంటివి చేయాలి. అలాగే ఆ సమయంలో ఎక్కువగా నెగిటివ్ అనేది మాటలు ఎక్కువగా ఎదుటి వాళ్ళు ఏది కూడా మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది. అలాగే ముఖ్యంగా భార్య భర్తలు కూడా బ్రహ్మచర్యం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మీరు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు, నోములు వ్రతాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఇలాంటి నియమాలు పాటించాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్న నాగదేవతల విగ్రహం ఉంటే ఆ యొక్క నాగదేవతలకు వెళ్ళి జంట నాగుల విగ్రహాల దగ్గర అంటే పాలతో అభిషేకం చేసి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి మీరు వాటి యొక్క తోకల దగ్గర ఒక జిల్లుడు ఆకు మీద బెల్లం ముక్కను పెట్టేసి చక్కగా మీరు జంట నాగుల పూజ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. అలాగే మీకు దగ్గరలో పుట్ట ఉంటే ఆ పుట్టలో కూడా పాలు పోయండి. ఇలా నాగదేవతలకు చక్కగా పూజ చేసుకోండి. అలాగే శివపార్వతుల పూజ కూడా మీకు అంటే సోమవారం ఇంట్లో చేసుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉందనుకోండి, శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఎందుకంటే శివుడి మెడలో మనకు నాగపాము ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరికినప్పుడు నాగదేవతలు శాంతిస్తారు. కాబట్టి మీరు చేసే పూజలు, పరిహారాలు మీరు చాలా వరకు కూడా శుద్ధిగా చేసుకోవాలి. ఇంటిని వాటిని శుద్ధి చేసుకోవాలి. మీ ఇంట్లో పనికి రాని వస్తువులు, నెగిటివ్‌ని పెంచే వస్తువులు ఇలాంటివి ఏమైనా ఉంటే పగిలిపోయినయి కావచ్చు, విరిగిపోయినయి కానీ వాటిని తీసి వెంటనే తక్షణం బయట పడేయండి. దేవుళ్ళ దగ్గర శుభ్రం చేసే వస్త్రాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి. ఎలా పడితే అలా దేవుడి పటాలు కానివ్వండి, దేవుడి పుస్తకాలు కానివ్వండి అట్లా పెట్టుకోకూడదు. ముట్టుకోకూడదు కూడా మనం. స్నానం చేసిన తర్వాతే మనం ఏవైనా ముట్టుకోవాలి. ఇలాంటివి పూజలు, పరిహారాలనేవి ఆచరించాలి. మేము చెప్పిన విధంగా జాగ్రత్తగా ఈ పరిహారాలు పాటించండి. ఆ తర్వాత మీకున్నటువంటి సంతాన దోషాలు ఏదైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం గడియలు అనేవి దగ్గర పడతాయి. మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచిగా ఎదుగుదల అనేది మీకు ఉంటుందండి. కాబట్టి మేము చెప్పిన ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇలా అన్ని రకాలుగా మీరు సంతోషంగా ఉంటారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అర్థమైంది కదండి! వృషభ రాశి వారు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా గోల్డెన్ టైం ఎలా అనేది మీ యొక్క శత్రువుల పేరు ఏ అక్షరంతో మొదలైంది అలాగే మీరు చేయవలసిన పూజలు పరిహారాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నారు కదా.
మేము చెప్పిన ఈ నియమాలు పాటించడం ద్వారా ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఇంకా మీకు బాగుంటుంది.